మహిమ కలుగును గాక. కుడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ప్రభు రాకడకు ఆయన సిద్ధపరచును గాక. కొంచెం వాల్యూమ్ హల్లెలూయా. జాగ్రత్తగా కొన్ని మాటలను మనం ఆలకిద్దాం. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు సంఘాలు కడుతూ అనేక ప్రాంతాల్లో సంఘాలు నిర్మాణం చేస్తూ సంఘాన్ని కడుతూ విశ్వాసుల గుంపును ఒక దైవికమైన అనేక ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ విరామము లేని సేవ చేస్తున్న దినాలు. ఒక సంఘ నిర్మాణం చేయడం అంత సులువైన పనేమీ కాదు. కారణం, సంఘానికి వ్యతిరేకంగా ఒకటి రెండు కాదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పాతాళలోక ద్వారాలే అడ్డుగా నిలబడతాయి. సంఘ నిర్మాణం జరగకుండా ఏదో అరకొర శత్రువు యొక్క కార్యాలు కాదు. కానీ నా ప్రభు పేతురుతో అంటాడు, పేతురు, నేను బండ మీద సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువై. అంటే అర్థం ఏంటంటే, దేవుడు చేసే పని కాస్త పక్కకు పెడితే సంఘ నిర్మాణంలో పాతాళలోకంలో ఉన్న సర్వశక్తులు అడ్డుగా నిలబడతాయి. ఒక మనిషికి సువార్త చెప్పడం వేరు, ఒక సంఘం కట్టడం వేరు. సంఘం కట్టడం చాలా ప్రయాసముతో తన ప్రాణాలను లెక్క చేయకుండా దేవుడు ఒక సేవకుని సంఘ బిడ్డలను ఉపయోగించుకొని ఒక ప్రాంతంలో ఒక సంఘం స్థిరపరచబడాలి అని అంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడిన ప్రయాసమైన పని అది. ఆ పని యొక్క విలువ తెలిసిన ప్రజలు దాని కొరకు ప్రయాస పడతారు. దాని కొరకు దేవుని సముఖంలో సమయాన్ని, సామర్థ్యాన్ని వెచ్చించి కష్టపడతారు. మాట్లాడినంతగా, పాడినంతగా, ప్రసంగం చెప్పినంతగా ఈజీగా సంఘం కట్టబడడం అసాధ్యం. అలా సంఘాలను కడుతున్నటువంటి ఆ దినాల్లో సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘంలో ప్రజలు దినదినము చేర్చబడుతున్న దినాల్లో కాలాలు గడుస్తూ సంఘం ఆశీర్వదించబడుతున్న తర్వాత కొంతకాలానికి సంఘం యొక్క స్థితిగతులను దైవజనుడైన పౌలు ప్రార్థనలో, ఆత్మలో వివేచిస్తూ ఒక ఉత్తరాన్ని రాయడం ప్రారంభించాడు. ఉత్తరం అంటేనే ప్రసంగం. ఈరోజు మన ప్రతి ఆదివారం ఇలా కూడుకొని దేవుని మాటలు వింటున్నాం. ఆ దినాలలో దైవజనుడు ఒంటరిగా సేవ చేస్తున్న దినాలు, సంఘ ప్రారంభ దినాలు. అతనికి ఇంకా వందల మంది సంఘం సేవకులు లేరు. అక్కడ కొంతకాలం ఉంటాడు, మరికొంతకాలం వేరే దగ్గర ఉంటాడు. అలా సంఘాలు కడుతూ ఆయన తిరిగి వచ్చేంత వరకు అక్కడ సంఘంలో నమ్మకస్తులను, కాస్త ఆత్మీయంగా ఉన్నవారిని ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఆయన ఎక్కడున్న ఒక పత్రికను, ప్రసంగాన్ని రాస్తూ సంఘాలకు పంపుతున్నప్పుడు, సంఘంలో అందరు ఇలా కూడుకున్నప్పుడు ఆ పత్రికను సంఘంలో ఒక ఆత్మీయుడు, పెద్ద అనబడుతున్న వ్యక్తి చదివేవాడు. అదే ప్రసంగం. ఈరోజు ముందు నిలబడిన సేవకుడు నిలబడినా కూడా ప్రజలు మాటలు వినడం లేదు. అప్పుడు సేవకుడు లేడు. ఒక పత్రికను అలా తీసుకొని అలా చదివేవాడు. అందరు ఆ పత్రిక విని దైవజనుడు రాసిన ఆ వాక్యాన్ని చదువుతుంటే విని తమ జీవితాలను కట్టుకొని ఒక మహిమ కలిగిన రాకడకు సిద్ధపడుతున్న గుంపది. హల్లెలూయా.
అలాంటి దినాల్లో హెబ్రీ ప్రాంతంలో హెబ్రీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఒక విచారకరమైన సంగతిని గుర్తు చేస్తాడు సేవకుడు. హెబ్రీలకు రాసిన పుస్తకం 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పుస్తకం 5వ అధ్యాయం 11వ వాక్యం నుంచి చదువుదాం. ఇందును గూర్చి సంగమా, ఇంకా నేను మీతో చెప్పవలసిన అనేకమైన విలువైన మాటలు పరసంబంధమైనవి దాగి ఉన్నాయి, కానీ మీరు వినుటకు వినగలిగే సామర్థ్యం మీకు లేనందున వాటిని విశదీకరించుట కష్టం. నేను మీతో మీరు నాతో ఉన్న ఈ బంధాన్ని, దేవుని సంఘములో చేర్చబడిన ఆ దినాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే, కాలాన్ని బట్టి చూస్తే మీరు వినగలిగేవారు కాదు, నలుగురికి ప్రకటించవలసిన వారై ఉండాల్సింది. కానీ దేవుని వాక్యములో మళ్ళీ మీకు మొదటి మూల పాఠములు మళ్ళీ మీకు బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు తాగే ప్రతి వాడును శిశువే కనుక నీతివాక్య విషయములలో అనుభవము లేనివాడై ఉండును. వయస్సు వచ్చిన వారు మంచి చెడులను వివేచించి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నాడు కనుక బలమైన ఆహారము వారికే తగుడు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా మీకు వేసుకునే పరిస్థితులు తెచ్చుకోకండి. హల్లెలూయా. చదివిన దుష్యారుగా హల్లెలూయా చెబుదామా గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దైవజనుడైనటువంటి పౌలు సంఘానికి రాస్తంటున్నాడయ్యా, మిమ్మలను మారు మనస్సు అనుభవములోకి నడిపించి అన్య జనాంగములలో ఉన్న మీకు దేవుని రక్షణ సువార్తను వివరించి దైవికమైన అనుభవాలు బాప్తిస్మములోకి తీసుకొని వచ్చి విశ్వాసం యొక్క విలువలు నేర్పి అనేకమైన అనుభవాల గుండా నేను మీకు నేర్పిస్తూ వచ్చాను. చాలా కాలమైంది మీరు దేవుణ్ణి నమ్మి నేను మీకు అనేక విషయాలు బోధించడం బట్టి. దేవునితో మీకు నాకున్న బంధం కాలాన్ని కనుక ఒకసారి ఆలోచిస్తే చాలా సుదీర్ఘమైన కాలమే. కానీ మీ ఆత్మీయత, మీ జీవన విధానం చూస్తే ఒక పసిపిల్ల వలె బ్రతుకుతున్నారు, ఒక చిన్న పిల్లోడి వలె జీవితం చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా రాస్తంటాడు, మళ్ళీ మీకు మొదటి పాఠాలు, మొదటి ప్రసంగాలు చెప్పవలసి వచ్చే పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్ళీ మొదటికి వచ్చింది. వినండి, ఒక మహిమ కలిగిన సంఘముగా దినము అభివృద్ధి పొందుతూ సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలా ప్రభువుని అంగీకరించిన కాలము నుండి అనేకమైన దేవుని మాటలు వింటూ నేర్చుకుంటూ వాటిని అవలంబిస్తూ క్రమక్రమంగా ఒక రాయి మీద రాయి పెట్టిన ఒక గృహము వలె, ఒక నివాసము వలె దినదినము దేవుని మందిరముగా దేవుని సంఘం వృద్ధి పొందాలి అని బైబిల్ చెప్తుంది. డే బై డే అభివృద్ధి పొందాలి. అలా అభివృద్ధి పొందుతూ దేవునికి నివాస యోగ్యముగా పరిశుద్ధాత్మ చేత ఆ మహిమ కలిగిన దేవుని పట్టణముగా
మనం మారాలి అని బైబిల్ చెప్తుంది. అందుకనే నా ప్రభు సంఘానికి వర్తమానం ఇస్తారంటాడు, మీరు కొండ మీద కట్టబడిన పట్టణంలా ఉన్నారు. కొండ అంటే ఒక బండ మీద, పునాదుల మీద కట్టబడిన ఒక పట్టణం. పట్టణము అని అంటే ఒక్క వ్యక్తిది కాదు, ఇల్లు ఒక వ్యక్తిది అవుతుంది. పట్టణం అనేది వేవేల మంది నివాసం చేసే ఒక ప్రాంతం. అది ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, మీరు అంటే దేవుని నమ్మిన సంఘం అంతటిని దేవుడు ఏ కోణంలో చూస్తున్నాడంటే పట్టణముగా, అదే నూతన యెరూషలేమును మహా పట్టణం. ఒక పెళ్లి కుమార్తెకు సిద్ధపడే ఒక సంఘముగా దేవుని బిడలమైన మనం ఎదగాలి అని అనాదిలోనే నా ప్రభు యొక్క సంకల్పం. దాని కొరకే దైవజనుడైనటువంటి పౌలు సంఘాన్ని కట్టాడు, బోధించాడు, క్రమాలు నేర్పాడు, పద్ధతులు నేర్పాడు. ఎలా బ్రతకాలో, విలువలేంటో, క్రమములేంటో, దైవికమైన ఆలోచనలు ఎలా కలిగి ఉండాలో, రేపు ప్రభు యొక్క దర్శనం ఏంటో, ఆయన చిత్తం ఏంటో అన్ని అవకాశం ఉన్నంత మేరకు నేర్పిస్తూ 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 వచ్చాడు. కానీ దైవజనుడు నేర్పిన పద్ధతులు, ప్రమాణాలు విశ్వాసుల జీవితంలో లేవు. బాగా వినండి, విశ్వాసుల జీవన విధానంలో ఎదుగున అనుభవాలు కనబడడం లేదు. వారు ఎలా ఉన్నారు అంటే, నిన్న ఒక 2 రోజుల క్రితం, పోయిన వారం, ఒక నెల అవుతుంది దేవుణ్ణి నమ్మి అన్నట్టుగానే ఉన్నారు. కారణం ఏం తెలియదు, ఏం తెలియనట్టే బ్రతుకుతున్నారు. ఆ బాధతో దైవజనుడు అంటున్నాడు, అయ్యా మీ కాలాన్ని కనుక ఒకసారి ఆలోచిస్తే మీరు ఎలా ఉండాల్సిన వారు అని అంటే నలుగురికి మీరే చెప్పాలి. ఏంటండి? నలుగురికి మీరు చెప్పగలిగిన స్థాయి. ఇంకొక మాటలు చెప్పాలంటే అక్కడ అంటున్నాడు, మీరు బోధకులుగా ఉండాల్సిన వారు. నేను లేకపోతే మీరు నిలబడి వాక్యాన్ని చెప్పగలగాలి. బయటి సమాజంలో దేవుని విమర్శిస్తున్న వారికి, దేవుని విషయంలో సందేహాలు ఉన్నటువంటి వారికి మీరు చెప్పగలిగిన సామర్థ్యంలోకి రావాల్సి ఉండే. కారణం, చాలా రోజుల నుంచి మీరు ప్రభుని వెంబడిస్తున్నారు, చాలా కాలమైంది. కానీ సమస్య ఏంటంటే, మళ్ళీ మీ స్థితి ఎలా ఉంది అని అంటే, నేను మళ్ళీ మీకు మొదటి ప్రసంగం చేయాల్సి వస్తుంది. మళ్ళీ మొదటి పాత పరిస్థితే, మూల పాఠాలు, బేసిక్స్. బాగా వినండి, ఒక మంచి MBA చదువుకున్నటువంటి ఒక వ్యక్తికి మళ్ళీ ఏ ఫర్ యాపిల్ అని నర్సరీలో చెప్పినట్టుగా చెప్పే దినాలలో సంఘం ఉంది. ఎందుకు అలా ఉంది అని ఎలా తెలుస్తుంది అని అంటే, నీ మెచ్యూర్ లెవెల్స్. ఒక చదువుకున్న వ్యక్తి చదువుకున్నట్టుగా తన చదువు తనకు ఒక పరిపక్వత ఎలా తీసుకొస్తుందో, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి కూడా ఆత్మ సంబంధమైన అనుభవాలు ఒక పరిపూర్ణమైన రీతిలో అతను ఎదుగుతాడు. అతని ఎదుగుదలను బట్టే అతని యొక్క ఆత్మీయతను మనం లెక్క పెట్టవచ్చు. నీకు ఇంకా ఏం తెలియదు అనడానికి రుజువులు ఏంటంటే నీ ఆత్మీయతే. దేవుని విలువలు, మందిరం విలువలు, సేవ విలువలు, సంఘపు విలువలు, ఆరాధన విలువలు నువ్వు తెలుసుకున్న వాడివైతే, ఒక నర్సరీ పిల్లలకి స్కూల్కి పంపిస్తున్నప్పుడు కాస్త ఆలస్యమైన తీసుకుంటారు. స్కూల్ టైం దాటిపోయినా మళ్ళీ పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తుంటే తీసుకెళ్తారు లోపలికి. అదే ఒక గ్రూప్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళామనుకో, అది చదివే, ఇది చదివే. అది కూడా బ్యాగ్ వేసుకొని పోతున్నాం, ఇది కూడా గవ్వే మెటీరియల్ తీసుకొని పోతాం. కానీ ఒక మెయిన్ లైన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్న వ్యక్తి ఒక 1/2 అవర్ 1 అవర్ ముందే వెళ్తాడు. తనను తాను ప్రిపేర్ చేసుకుంటాడు, తనకు కావలసిన వసతులన్నీ సిద్ధం చేసుకుంటాడు. కారణం, 1 నిమిషం, అర నిమిషం లేట్ అయినా ఎగ్జామ్ హాల్లోకి రానివ్వరు. అది చదివే, ఇది చదివే. కానీ చదువులో ఇవి మూల పాఠాలు, ఇవి బేసిక్స్, అవి ఉన్నత చదువు.
దేవుని వాక్యం అంటుంది సంఘము కూడా మూల పాఠాలలో ఉంటే నువ్వు ఇంకా మొన్న చిన్నోడివి అయిపోతావు. ఒక పసిపిల్ల వాళ్ళే ఉంటావు. ఒక మూల పాఠాలే తెలియని వ్యక్తివైతే సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వచ్చిన నీకు ఆరాధన ఎలా చేయాలో తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, మందిరానికి సమయానికి ఎలా రావాలో తెలియదు, దేవుని సముఖంలో వాక్యపు యొక్క విలువలు తెలియవు. ఎందుకు తెలియవు అని అంటే నువ్వేం నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదు? నీకెవడు చెప్పలేదా? చెప్పాడు. ఈ సంఘాన్ని నడిపిస్తున్న వాడు సాధారణమైన సేవకుడేవి కాదు. ఒకవేళ మీరు అంటారేమో ఆ సేవకుడు ఏం చెప్పలేదయ్యా, వాళ్ళ పాస్టర్ గారు ఏం బోధించలేదు కనుకనే పాపం వీళ్ళకేమీ తెలియదు అని అనొచ్చు. కానీ ఈ సేవకుడు అపోస్తులైన పౌలు ఏ దైవజనుని సర్వ క్రైస్తవ్యం మాదిరిగా ఉంచుకుందో ఆ దైవజనుని సంఘములో పరిస్థితి ఇది. పాస్టర్ గారు చెప్పలేకపోయి ఉంటాడంటారా? ఆయన అన్ని చెప్పున్నాడు, కానీ వీళ్ళే వినలేరు కనుకనే బాధతో అంటున్నాడు, మీకు మళ్ళీ మూల పాఠాలు చెప్పాల్సి వచ్చింది. మూల పాఠాలు, ఆల్ఫాబెట్స్ నేర్పించాల్సి వస్తుంది. కారణం నీకేం చదువు ఎక్కలే. ఈరోజు చాలా మంది దేవుని నమ్మిన బిడ్డల దీనస్థితి అదే. వారు 10, 12 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ప్రభువుని నమ్మారు. బాగా వినండి, ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీతో నాతో నా ప్రభు మాట్లాడే మాట, సంవత్సరం ఒకవేళ లోకరీతిగా ఒక్కొక్క క్లాస్ పాస్ అవ్వకుంటూ వెళ్ళినా 20 ఏళ్ళైంది కదా ప్రభుని నమ్మి, నీ ఎడ్యుకేషన్ కంప్లీట్గా అయిపోవాల్సింది. నువ్వు 10 ఏళ్ళైంది కదా మందిరానికి వచ్చి, కనీసం ఒక మెచ్యూర్ లెవెల్స్ ఒక 10th అయిపోయి ఉంటుంది లోకంలో చదువుకుంటూ పోతే. కానీ 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 5 ఏళ్ళైంది మందిరానికి వచ్చి, నీకేం తెలియదు దేవుని గురించి. దేవుని గురించి సరి అయిన అవగాహనే లేదు. ఎందుకు లేదు? నువ్వు సరిగ్గా వినవు. ఒకవేళ విన్నా నువ్వు పాటించవు, నువ్వు దాన్ని అవలంబించవు. ఇది ఎవరికో నాకేం పని అని అనుకుంటున్నావు. నీ దినాలు గడిచిపోతున్నాయి, కానీ నీ జీవితంలో ఆ మెచ్యూర్ లెవెల్స్ ఎదిగిన అనుభవాలు లేకపోయేసరికి అంటున్నాడు దైవజనుడు, మీరు పిల్లలుగా ఉన్న వాడికి మంచి చెడులను గురించిన జ్ఞానం అర్థం కాదు. నువ్వు పసిపిల్లలో ఉన్నావు గనక మీరు పాలు తాగవలసిన వారే కానీ ప్రభురాకడికి ఎదిగిన సంఘముగా మీరు లేరు. ఒక పరిపక్వత పొందిన సంఘ బిడ్డలుగా మీరు లేరు. అందుకనే నేటి సంఘ స్థితి ఎలా ఉంది అని అంటే, ఎదిగాడు, బాగా వినండి, బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, కానీ క్లాస్కి టైంకి వెళ్ళాలని కూడా తెలియదు. ఆయనకి తెలియదంటారా? బీటెక్ ఎంటెక్ చదువుకున్నాడు తెలియదా? అమ్మా తెలుసా తెలియదా? వాడికి టైం కూడా అర్థం కాలేదంటే వాడు ఎంటెక్ లేదని వాడికి ఇంగిత జ్ఞానం లేనట్టే లెక్క. నీ క్లాస్ ఎప్పుడో నీకు తెలవకపోతే, ఈ సమయం ఏంటో నీకు అర్థం కాకపోతే నువ్వేం చదువుతున్నావు? నువ్వు దేవుళ్ళో ఎదిగావు అనడానికి రుజువులేంటి? నీకు మందిరం, సంఘం, ఆత్మీయత, 24 గంటలు ఒక దినం ముగించి పడుకుంటున్నావు, 24 గంటల్లో ఒక రోజు ముగించావు. ఆ రోజు ముగించినప్పుడు నీ దినచర్య ఎలా ఉందో నీకు తెలియదు. నేటి సంఘాల్లో, చాలా సంఘాల్లో ఇప్పటికీ 10, 20 ఏళ్ళ నుంచి వస్తున్న విశ్వాసులు వెనక పడుకుంటారు. వినండి, పడుకుంటారు. ఎందుకో తెలుసండి, అలా కనీసం దేవుని మందిరంలో ఎలా ఉండాలో కూడా తెలియదు. దేవుని మందిరంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవుని ఆరాధించడానికి వచ్చాను, నా దేవుని సముఖంలో నేను ప్రార్థించడానికి వచ్చాను, నా దేవుడు నన్ను కలుసుకునే ఒక అద్భుతమైన, నాకు దేవుడు ఏర్పాటు చేయబడిన సమయం ఇది. కనీస జ్ఞానం ఇది, పెద్ద జ్ఞానం కాదు, కనీస జ్ఞానం. దేవుని సన్నిధి యొక్క విలువలే నీకు ఇంక అర్థం కాలేవు అని అంటే నీకెంత దేవుడు తెలుసో మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ మూల పాఠాలు, మళ్ళీ సంఘం ఎప్పుడు మందిరానికి వచ్చావో, సేవకుడు మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాడో మళ్ళీ ఆడికి మళ్ళీ వెళ్ళాల్సిన దినాలు వచ్చేసాయి.
ఈ ప్రభు గనక ప్రత్యక్షమైతే, ప్రభు గనక మహిమలో దిగి వచ్చే గడియలు ఆసన్నమైతే, పసిపిల్లలుగా ఎదగని వారిగా ఉన్న వ్యక్తి ప్రభు రాకల్లో ఎలా ఎత్తబడతారు? ప్రభు రాకల్లో ఎలా నిలబడతాం? ఆలోచించు. నీ పరిపక్వత ఎంతుందో ఆలోచించు. అందుకే దైవజనుడు అంటున్నాడు, దయతో నిర్జీవమైన క్రియలను, అంటే అనవసరమైన నీకు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తించే ఆ ప్రవర్తనలన్నీ దయచేసి తీసేసుకో. నిర్జీవమైన క్రియలు, నీకు ఆశీర్వాదకరంగా మారని ఆ పద్ధతులు, ఆ అలవాట్లు తీసివేసుకొని, అక్కడ కింద అంటున్నాడు చూడండి, మారు మనస్సు పొందుటయు ఏదట చెప్పండి, నోరు తెరిచేయండి, ఇంకొంచెం స్వరం ఎత్తి. మారు మనసు అనేది క్రైస్తవ ప్రపంచంలో చెప్పండి ఏంటది? ఏ ఫర్ యాపిల్ అని చెప్తామే చదువులో. పరిశుద్ధ గ్రంథం యేసుప్రభుల వారు భూమి మీదకి దిగొచ్చి ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటి? ఇదిగో యుగ సమాప్తి వస్తుంది, సూర్యుడు నలుపెక్కుతాడు, చంద్రుడు ఎరుపెక్కుతాడని చెప్పలే. ఇటుక మీద ఇటుక ఉండని, రాయి మీద రాయి ఉండని దినాలు వస్తాయి అని చెప్పలే. ఆయన మొదటి వాక్యం అదే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి. అంటే మారు మనసు అనేది ఆత్మ సంబంధమైన క్రైస్తవ ప్రపంచానికి చెప్పే మొదటి బోధ. బాప్తిస్మానికంటే ముందే దేవుని ఎరగని ప్రజలకు మన జీవితాలు మార్చుకోండి, మీ జీవన విధానం మార్చుకోండి, మీ జీవితంలో ఉన్న దైవికంగా లేకుండా అస్తవ్యస్తంగా ఉన్న పద్ధతులు మార్చుకోండి అని చెప్పే బోధ. నువ్వు దేవుని నమ్మిన 20 ఏళ్ళకా ముందా, 20 ఏళ్ళ తర్వాతనా ముందా? అయ్యా అర్థమవుతుందా మాట మీకు? నేను చెప్తే అందరికి అర్థమవుతుంది, మీకు తప్ప. ఎందుకంటే మీకు మంచి మాటలు తలకెక్కం, మంచిగా చెప్పేటోడు మీకు తలకెక్కడు. ఇప్పుడు ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే వాడికి ఎవడైనా ఏ ఫర్ యాపిల్ చెప్తాడా? చెప్పడు కదా. ఎందుకంటే అది స్టేజ్ దాటొచ్చేస్తాడు ఈ మనిషి, ఆ చదువు దాటేసి వచ్చాడు. ఇప్పుడు అతని స్థాయికి తగినట్టుగా ఎడ్యుకేషన్ ఇస్తారు. ఒక పసిపిల్లోడికి ఇచ్చే చదువు వేరు. అందుకే నా లేఖనం మనకు బోధిస్తుంది. మళ్ళీ హెబ్రీ సంఘానికి దైవజనుడు అంటున్నాడు, మీకు మళ్ళీ మారు మనస్సు గురించి చెప్పాల్సి వస్తుంది. అందుకే కదా ప్రతి శుద్ధీకరణకు మార్చుకో, ప్రతి బల్లకు ముందు పద్ధతి మార్చుకో, మందిరానికి నమ్మకంగా రా. అయ్యా మీ తలలు పైకి ఎత్తండి, నా వైపు చూడండి దయచేసి. దయతో నా మాటలు మీరు హృదయంలో పెట్టుకోండి, మీరు బాగుంటుంది. ఏం కాదు బిడ్డ, స్కూల్కి వెళ్ళు అని మనం డిగ్రీ చదువుకున్న అమ్మాయికి చెప్పగలమా? చెప్తామా? అమ్మ మీకు చెప్తారు ఇప్పుడు మీ తల్లిదండ్రి గదువు పట్టుకొని హడావిడిగా టిఫిన్ బాక్స్ మీకు జబ్బకేసి, ఏం కాదు బిడ్డ వెళ్ళు వెళ్ళు అని బుదురికిస్తారా? ఆ స్థాయి అయిపోయింది. పసిపిల్లలకు కదా, స్కూల్ అలవాటు లేని వాళ్లకు వాళ్ళు ఎంత ఏడ్చినా బుదురికిచ్చి బతిమిలాడి వెళ్ళాలి 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 అని ఒక తండ్రిగా ఒక తల్లిగా మనం చేస్తాం కదా. ఈరోజు ఒక దైవజనుడు 20 ఏళ్ళైంది ప్రభుని నమ్ముకొని నువ్వు ఆదివారం తప్పకరా అని నేను ఇప్పటికీ నీకు చెప్తున్నానంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆలోచించుకో. వినండి, నీ స్థాయిని కొలుచుకునే ఓపిక లేకపోతే నేను చెప్తున్నాను, కొలుచుకో. 20 ఏళ్ళైంది దేవుణ్ణి నమ్మి, మందిరానికి నమ్మకంగా రండి, ఆరాధనకు నమ్మకంగా రండి, ఆదివారాలు పోగొట్టుకోకండి, కూడికలను పోగొట్టుకోకండి, ఉదయకాలమే 4 గంటలకు లేవండి, ప్రార్థనలో ఉండండి, బల్లారాధనలో పాల్గొనండి. ఇవన్నీ బేసిక్సా? ఇవన్నీ చాలా లోతైన మర్మాలా? బేసిక్సే కదా, ఈ బేసిక్సే కాదా? ఇవి మామూలే. కానీ ఇప్పటికీ నీకు చెప్పాల్సి వస్తుంది.
20 ఏళ్ళైనా నీకు ఇప్పటికి ఇంకా దైవజనుడు బోధించవలసి వస్తుంది అని అంటే నువ్వు బాగా ఫీల్ అవుతున్నావు. నేను 20 ఏళ్ళది ప్రభుని నమ్మి. 20 ఏళ్ళైనా నువ్వు ఒక మరుగుజ్జుతనంలో ఎదగని శిష్యువు ఎలాగున్నావో నీ ఆత్మ సంబంధమైన స్థాయి ఎదగలే. అందుకనే పసిపిల్లల వల్లే ఉన్నావు. అందుకే ప్రభు వాక్యం చెప్తాడు, మేము వీధులలో పిల్లల గ్రోవి ఊదాం, నాట్యం ఆడలేదు. మేము ప్రలాపించాం, ఏడవలేదు. ఈ తరము దేనితో పోల్చాలి? వీధులలో పిల్లకాయ చేష్టలు చేస్తున్న పిల్లలతో పోల్చాలి. ఈ తరం ఎలా ఉన్నారంటే పసిపిల్లల వల్ల ఆడుకుంటున్నారు దేవునితో. వీధుల్లో ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఎలా ఉంటారో ఈ తరం అలా ఉంటుంది. ప్రభు మాట్లాడిన మాట ఆడుకున్నట్టుగా ఉంది. నచ్చితే వస్తాం, రాకపోతే రాం. మనసుంటే ప్రార్థన చేస్తాం, లేకపోతే లేదు. మనము దేవుని ఎడల మేర్బాన్ని చూపిస్తాం. దేవుడు మన ఎడల దయ చూపించి ఆయన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టాడు అని మనం అట్లా అనుకోవడం లేదు. నేనే దేవుని మీద దయ చూపిస్తున్నా. హల్లెలూయా. ఆలోచించు. ఒక దైవజనుడు ఆ ఉత్తరం రాస్తున్నప్పుడు ఎంత వేదంతో రాస్తుంటాడు ఆ మనిషి. మారు మనస్సు మీకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుందయ్యా. బాప్తిస్మం అంటే ఏంటో ఇప్పుడు మీకు చెప్పాల్సి వస్తుంది. మొన్నటి నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేస్తాను, 3 ఏళ్ళైంది బాప్తిసం తీసుకొని, 3 ఏళ్ళ నుంచి బల్ల తింటుంది. ఇప్పుడు అంటుంది నాకు మళ్ళా బాప్తిసం ఇయ్యి. అదే మళ్ళా బాప్తిసం ఇప్పుడు ఇయ్యాలట. నేను ఆమెకు అసలు బాప్తిసం అంటే తెలుసా మీకు? బాప్తిసం ఎలా పొందుకోవాలో, పొందుకున్న వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా మీకు? మనకి తెలియనప్పుడు ఎందుకు తీసుకున్నావు? బాప్తిస్మం విలువలు ఎరగనప్పుడు ఎందుకు తీసుకున్నావు? నేను ఎవడు బతిమిలాడాడు? ఎవడు బలవంతం చేశాడు? మూడు సంవత్సరాలు బల్లారాధనలో పాల్గొని ఇప్పుడు మళ్ళీ నీకు బాప్తిసం ఇదేమన్నా గోలీలాట? ఎందుకు ఇలా ఒక దేవుని బిడ్డలు ప్రవర్తిస్తున్నారని అంటే లేఖనం అంటుంది, ఆత్మీయతలో పసితనం, ఎదగని వ్యక్తులు. నువ్వు కన్న పిల్లలు నీ ముందు సంవత్సరం ఎదుగుతున్నారు. నువ్వు కని పెంచుతున్న నీ పిల్లలు దినాలు మారిన కొద్దీ వాళ్ళ శరీరం, వాళ్ళ అవయవాలు పెరుగుతున్నాయి, పెద్దోడవుతున్నాడు. 20 ఏళ్ళైంది, 10 ఏళ్ళు అవుతుంది. నువ్వు ప్రభుని సేవిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. నీవెంతవరకు ఎదుగుతున్నావు ఆలోచించు. అక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసముంచుటయు, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను అను పునాదులు మరలా మీ జీవితములో మళ్ళీ ప్రారంభించక క్రీస్తును గూర్చిన మూల ముఖ్యమైన ఉపదేశమును మాని మీరు పరిపూర్ణమైన ఒక ఇంటిగా మారుటకు సాగిపోవాలి. హల్లెలూయా. చపాలు చేతులు చూశారుగా, హల్లెలూయా. చేద్దామా గట్టిగా, హల్లెలూయా. దయచేసి నా మాటలు అర్థం చేసుకోండి. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో నా వైపు చూడండి, మారు మనస్సు అనేది ఒక పునాది. ఏంటండి? ఒక పునాది. దీని మీద బాప్తిస్మం అనేది ఇంకొక పునాది. దానిపైన విశ్వాసం అనేది ఇంకొక పునాది. దానిపైన హస్త నిక్షేపణ అనేది ఒక పునాది. ఆ తర్వాత పునరుత్థానం ఎలా పొందుకోవాలో, పునరుత్థానాన్ని గురించి ఎలా సిద్ధపడాలో అదొక పునాది. దానిపైన కింద అంటాడు ఇంకా తీర్పు రేపు ఎలా ఉంటుందో అదొక పునాది. నా వైపు చూడండి. పునాదులు వేసిన తర్వాతనే కదా ఇల్లు పైకి లేసేది.
పునాది ఇంకా కాలే, ఇంకా ఇల్లేడయ్యేది. పునాది అనేది ముగింపుకు జరిగే పని కాదు. పునాది అనేది ఇంటికి ప్రారంభమయ్యే పని. దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, ఒక మాట చదువుతారా? కీర్తనల పుస్తకం 87వ అధ్యాయం మొదటి వాక్యం. కీర్తనల గ్రంథం 87వ అధ్యాయం 87వ కీర్తన మొదటి వాక్యం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధమైన, ఒకటి కాదు, పర్వతముల మీద వేయబడి ఉన్నది. దేవుని బిడలైనటువంటి యాకోబు నివాసములు అన్నిటికంటే సియోను గుమ్మములు దేవాది దేవునికి ప్రియమైనవిగా ఉంటాయి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఆలోచించండి, దేవుని లేఖనం రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పట్టణం పునాది పరిశుద్ధమైన పర్వతముల మీద వేయబడుతుంది. ఆ పట్టణమే నూతన యెరూషలేము మహాపట్టణమని, ఆ పట్టణమే పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడిన ఒక గుంపని. యెరూషలేముకు 12 పునాదులు ఉన్నాయి. కొత్త నిబంధన సంఘానికి కొన్ని పునాదులు పెట్టాడు దేవుడు. ఆ పునాదులు ఎవరేస్తారు అని అంటే అదే పరిశుద్ధ గ్రంథం అంటుంది. దేవుని బిడ్డలారా, ఇదిగో ఆది అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడాలి. ఇప్పుడు సేవకుడు అనేవాడు ఒక అపోస్తులుడు. ఆ అపోస్తులుడు ఇదిగో నీ జీవితంలో మారు మనసు అనేది ఒక పునాదిగా వేశాడు. ఇప్పుడు పునాది ఉంచుకోవాలా తీసుకోవాలా? తినొచ్చారా లేదా? పునాది వేశారు. ఆ తర్వాత విశ్వాసము ఎలా ఉండాలి, దేవుని మీద విశ్వాసం ఎలా చేయాలి, విశ్వాసానికి కర్త అయిన దేవుణ్ణి మనం ఎలా వెంబడించాలి, విశ్వాసం అంటే ఏంటి, ఇవన్నీ నేర్పిస్తూ 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 మిమ్మలను విశ్వాసంలో ఎదిగించే ఆ పని చూడండి. అది విశ్వాసం అనే పునాది. ఆ విశ్వాసంలోకి వెళ్ళి ఎదిగిన తర్వాత బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి, బాప్తిస్మం ఎవరు ఇవ్వాలి, బాప్తిస్మం ఎలా పొందుకోవాలి, బాప్తిస్మం అంటే దాని విలువలేంటి అని బాప్తిస్మములను గురించిన బోధ. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరం క్రీస్తు యేసులో మనము పాతి పెట్టబడిన వారము. బాప్తిస్మం అంటే ఒక మనిషి చచ్చిన శవముతో సమానం. మన ఆత్మీయత ఎదగడానికి గత జీవితాన్ని పాతిపెట్టిన అనుభవం అని. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరం క్రీస్తును ధరించుకున్న వారము అని చెప్పినట్టుగా క్రీస్తును ధరించుకోవాలి. నువ్వు తెల్ల చొక్కా వేసుకున్నాను నేను, నువ్వే వస్త్రం వేసుకున్నావో, రోడ్డు మీద నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ ఇంట్లో, నీ ఆఫీసులో, నీ ఉద్యోగంలో నువ్వే వస్త్రం వేసుకున్నావో నువ్వు ఎవరికి చెప్పే అవసరమేమీ లేదు. నీ వస్త్రం సర్వ సమాజానికి కనబడుతుంది. ఏదైతే ధరించుకున్నామో అది వస్త్రమా ఆభరణమా, ఒక మనిషి ఎలా తనను తాను ధరించుకొని సిద్ధపడ్డాడో సమాజం చూస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందిన మనమందరం క్రీస్తును ధరించుకున్న వారము. ఎవరిని ధరించుకున్నాం? ఇప్పుడు సమాజంలో నన్ను, మిమ్మల్ని, దేవుని సన్నిధానంలో బాప్తిస్మం పొందిన వారందరినీ నువ్వేం ధరించుకున్నావో అది సమాజానికి కనబడాలి. సమాజానికి కనబడకపోతే నువ్వు ధరించుకున్నట్టే లెక్క, ధరించుకున్నట్టే లెక్క. అందుకని దేవుని వాక్యం అంటుంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమే నేను మిమ్మలను రాజులైన యాజక సమూహముగాను సొత్తైన ప్రజలుగా నేను చేసుకున్నాను.
ఇప్పుడు ఆయనకు సొంతమయ్యావు. 20 ఏళ్ళైంది బాప్తీసం తీసుకొని. కానీ నువ్వు దేవుని నమ్మావని, నువ్వు ఒక క్రైస్తవ బిడ్డవని, నువ్వు దేవుని నమ్మినట్టుగా నీ జీవన విధానంలో ఒక మార్పు కలిగిందని ఎవడన్నా చూశాడా? నీ బంధువులు, నీ కుటుంబస్తులు, నువ్వు సమాజంలో ఎక్కడైతే ఏ ప్రజల మధ్యలో నువ్వు తిరుగుతున్నావో వారి మధ్యలో నీలో ఉన్న ప్రత్యేకమైన జీవన శైలిని ప్రజలు గమనించారా? ఒక కొత్త వస్త్రాన్ని, ఏ ప్రజల మధ్యలో నేను తిరుగుతున్నానో, ప్రతిరోజు ఏ జనాల మధ్యలో నేను నా జీవనం చేస్తున్నానో, కొత్త వస్త్రం వేసుకొని తిరిగినప్పుడు చూస్తారు, బాగుంది అని అంటారు, బాగలేదు అని అంటారు, ఎంతో గున్నావు అని అంటారు. దీని గురించి వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఏ ప్రజల మధ్యలోనైతే నువ్వు ఒక అన్యుడిగా, త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, అక్రమంగా బ్రతికావో, వారి మధ్యలో దేవుని నమ్మి బాప్తిస్మం పొంది అదే సమాజంలో మళ్ళీ మనం బ్రతుకుతున్నాం కదా. ఆ సమాజంలో బ్రతుకుతున్న మనల్ని, మిమ్మల్ని, నన్ను సమాజం ఒక నూతన వ్యక్తిని ధరించుకున్నట్టుగా, క్రీస్తును ధరించుకున్నట్టుగా, క్రీస్తు నీలో నుండి, నీ వ్యక్తిత్వ జీవితంలో నుండి బయటి సమాజానికి కనబడేటట్టుగా మన జీవన విధానం ఉందా? బాప్తీసం పొందావు, కానీ బాప్తీసం పొందిన తర్వాత కూడా నీ జీవన విధానంలో పెద్ద మార్పేమి లేదు. అవే తిండి, అవే తిరుగుడు. వినండి, మారు మనసును పునాది వేశాడు, విశ్వాసం అనే పునాది వేశాడు, బాప్తిస్మముల గురించిన బోధ చెప్పి బాప్తిస్మం అనే పునాది వేశాడు. ఇంకా రాస్తాడు చూడండి, హస్త నిక్షేపణ అనే పునాది వేశాడు. ఆ తర్వాత మృతులు ఎలా పునరుత్థానం అవుతారు, రేపు మన జీవన విధానం ముగింపులో పునరుత్థానం ఎలా ఉంటుంది, మన పునరుత్థానానికి ఎలా సిద్ధపడాలి, అనేక పరిశుద్ధుల సమాధులు తెరవబడతాయి, దేవుణ్ణి మనం ఎదుర్కోబోతున్నాం అని వింటున్నాం, దానికి ఎలా సిద్ధపడాలి, మృతుల పునరుత్థానం అంటే ఏంటి, దాని కొరకు మనం ఎలా బతకాలి. అందుకే స్పష్టంగా నా ప్రభు లేఖనం అంటది, పౌలు అంటాడు, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నేను పునరుత్థానం పొందవలనని, ఈ లోకంలో నాకు ఏవేవి లాభకరమో అవన్నీ నేను పెంటగా ఏం చేశాను, అవన్నీ నేను పెంటగా అనుకున్నాను. ఎందుకయ్యా పెంటగా ఏం చేసావని అంటే, నేను పునరుత్థానం పొందడానికి నన్ను నేను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. అంటే పునరుత్థానం గురించిన విలువ అతనికి అర్థమైంది. పునరుత్థానం ఎలా ఉంటే నేను పొందుకుంటానో, బాగా వినండి, దేవుని వాక్యం ఏమంటుంది. దానియేలు పుస్తకం 12వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి ఒకసారి. దానియేలు పుస్తకం 12 మొదటి నుంచి. ఆ కాలమందు జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అమ్మా, అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడినది మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలగని ఆపద కలుగును. అయితే జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకొందరు. మరియు ఎదుగో ఈ మాట, సమాధి నీతిమంతుడికి ఉంది, దుర్మార్గుడికి ఉంది. ఇంకొక మాటలు చెప్పాలంటే ప్రతి మనుషుడికి సమాధిని ఉంటాయి. అది కట్టినా కట్టకపోయినా ప్రతి దేహం మట్టిలో ఎక్కడో ఒక చోట మన్నుగా మారుతుంది. అది కాల్చి పడేసిన, పెట్టెలో పెట్టిన, కింటలు ఉప్పేసిన. చాలామంది పరిశుద్ధులు ఆత్మీయంగా ఎదిగినోడు ఉప్పు వేసుకోడు. ఎవడు ఉప్పు వేసుకోడు. ఉప్పే తాగుతుంది. ఎవరు పుట్టించారో తెలియదు. బైబిల్ చెప్తుంది, మన్ను అయినది తిరిగి మన్ను కావాలి. మన్ను కావలసిన తొందరపాటు కూడా అక్కడ కూడా ఇంకా వెనకడుగేయాలని ఎందుకు ఆశ? త్వరగా మన్ను అయిపోవాలి. త్వరగా కావాలా? ఇంకేమైనా మన్నులో ఉందా ఇంకేమన్నా? ఇంకా త్వరగా కావాల్సిన మట్టికి మన్ను కావలసిన దేహాన్ని
మమ్మీలాగా ఇంకా మేకప్ చేసి పెట్టడం అవసరమా? కావాలి త్వరగా. అక్కడ అంటున్నాడు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందరు. ఇదిగో ఈ మాట, కొందరు నిత్య జీవము కొరకు కొన్ని సమాధులు లేస్తాయి, కొందరు నిందల పాలు అగుటకును ఎప్పటికీ నిత్యముగా హేయులగుటకును ప్రతి సమాధి లేస్తుంది. ప్రతి వారు పునరుత్థానం పొందుతారు. ఆ పునరుత్థానములో జీవ పునరుత్థానం ఉంది, మరణ పునరుత్థానం ఉంది. పునరుత్థానం అంటే అర్థమైంది, లేచి డైరెక్ట్ పరలోకం పోవడం కాదు, చచ్చిన శవం లేవడం. అందులో 2 రకాల పునరుత్థానాలు. అక్కడ అంటున్నాడు, దేవుని బిడ్డలారా, జీవ పునరుత్థానమును మరణ పునరుత్థానం. జీవానికి వెళ్ళేవాడు జీవం కొరస పునరుత్థానం అయ్యాడు. నిత్యముగా హేయులవుటకు నిందల పాలవుటకు లేచిన వాడు నిత్య నాశనాని కోసం లేచాడు. ఇప్పుడు దేవుని లేఖనం, ఈరోజు మనం ప్రభుని నమ్మాం, నీకు తెలుసు కదా. ఒకరోజు ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు, మృతులైన వారు మొదట లేస్తారని అన్నాడు కదా. చాలా పర్యాయాలు పరిశుద్ధుల యొక్క సమాధిలో దైవజనులు ప్రసంగం చేస్తారు కదా. ఈయన మనకంటే ముందే లేస్తాడు. రేపు తెలుస్తుంది, నేను అనగానే అక్కడ ఏమి జరగదు. రేపు ఎవరు లేస్తాడో, ఎవడు ప్రభుని ఎదుర్కొంటాడో మనం ఇప్పుడు చెప్పడానికి కుదరదు. హల్లెలూయా చెబుదామా హుషారుగా, హల్లెలూయా. కానీ ఒకటి సత్యం, సజీవుల కంటే ముందే మృతులు లేస్తారు. ఇప్పుడు దేవుని లేఖనం అంటుంది, హెబ్రీ సంఘానికి రాస్తా అంటాడు, మృతుల పునరుత్థానం అనే పునాది. దాని గురించి నీకు తెలియాలి. నేను ఎలా ఉంటేనే ప్రభుని ఎదుర్కోగలిగేటట్టు నేను సిద్ధపడతాను. నేను ఎలా జీవితం చేస్తే నా యాత్రలో నా ప్రభుని మధ్యాకాశంలో ఎదుర్కోవడానికి నేను పునరుత్థాన దేహంతో లేస్తాను. అదొక పునాది. అక్కడ అంటున్నాడు, మృతుల పునరుత్థానమును ఇంకా నిత్యమైన తీర్పు. రేపు తీర్పు ఎలా ఉంటుంది? రేపు తీర్పులో నేను ఎలా ఉండబోతున్నాను? నేను తీర్పులో నిలబడద్దు. తీర్పులో దేవుని యొక్క న్యాయ సింహాసనం ముందు రేపు నేను చేసే ప్రతి కార్యమును బట్టి నిలబడాల్సి వస్తుంది. కనుక నేను చేసే ప్రతి పనికి నా ప్రభు దగ్గర ఒకరోజు తీర్పు ఉంది అని మనకు తెలియాలి. ఇవన్నీ నా వైపు చూడండి, పునాదులే. ఇవన్నీ తెలిస్తే నీకెంత తెలిసిందంటే పునాది తెలిసింది, ఇంకా ఇల్లు స్టార్ట్ కాలే. ఇంకా అసలు ఇల్లే. బైబిల్ ఏముంది? మీరు దేవుని ఇంటివారు. ఆ మాట ఫిలిప్పీ పుస్తకానికి రాస్తా అంటాడు, చదువుతారా? ఎఫెసీ పుస్తకం దయచేసి 2వ అధ్యాయం 18వ వాక్యం నుంచి. పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులు, ఇదిగో దేవుని బిడ్డలు, వాళ్ళు ముగించిన పరిశుద్ధులైన, ఈ తరములో నీతో కలిసి జీవనం చేస్తున్న పరిశుద్ధులతో వినండి, ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా, ఇదిగో అపోస్తులు అనబడుతున్న సేవకులను, ప్రవక్తలు అనబడుతున్న సేవకులను వేస్తున్నటువంటి పునాదులు. ఇదిగో ఇప్పటి వరకు చెప్పాడే అపోస్తులుడైన పౌలు ఏమని? అయ్యా సంగమా, నేను మీకు మారు మనసున పునాది వేశాను. నేను మీకు విశ్వాసం అంటే ఏంటో పునాది వేశాను. నేను మీకు బాప్తిస్మములు అంటే ఏంటో పునాది వేశాను. మృతుల పునరుత్థానం అంటే ఏంటో మీకు పునాది వేశాను. హస్త నిక్షేపణ అంటే ఏంటో పునాది వేశాను. రేపు తీర్పు ఎలా ఉంటుందో ఆ పునాది వేశాను. 7 పునాదులు అక్కడ అంటున్నాడు. ఆ పునాదుల గురించి ఇక్కడ అదే పౌలు అంటున్నాడు, అపోస్తులను ప్రవక్తలను పునాది మీద. ఇంకా కట్టడం స్టార్ట్ కాలే, పునాదులే లేవు, ఇంకా పునాదులకే దిక్కులేదు.
హల్లెలూయా. కానీ మనం భ్రమలో ఉంటున్నాం. నేడు రేపు ప్రభు వస్తాడు. నువ్వన్నా అనకపోయినా ఆయన వస్తాడు. ఆయన వస్తాడు. ఆయన రావడం ఖాయం. పరిశుద్ధంగా సిద్ధపడి ముగించుకున్నటువంటి పరిపూర్ణత చెందిన వారు ఆయనతో ఎదుర్కోవడం కూడా ఖాయం. ఇంటిలో, అందుకే బైబిల్ అంటుంది మీరు దేవుని ఇంటివారు అని అన్నారు. నా మాటలు బాగా అర్థం చేసుకోండి. పునాదులు కట్టడానికి, ఒక ఇల్లు నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా చాలా టైం ఉంది. మనందరికీ చిన్న పెద్ద ఇండ్లు ఉన్నాయి. పునాదులు అయిపోగానే ఇల్లు అయిపోయినట్టేమి కాదు. ఒక విశ్వాసిగా నీకు నాకు ఎందుకు 2000 సంవత్సరాలు అవుతుంది, సంఘం ఇంకా సిద్ధపడడం లేదు? ఎందుకు? అనేకమైనటువంటి అజ్ఞానంతో ఉన్న ప్రజలు అంటున్నారు మీ దేవుడు ఇక వస్తాడు వస్తాడు అంటున్నారు. రాడో అట్టిదే. అదేమో ఇందిరమ్మ ఇల్లు కాదు 2 నెలల కంప్లీట్ చేయడానికి. సంఘం ఈ పునాదుల గురించి ఆలోచిస్తేనే, ఈ పునాదులు నా జీవితంలో ఎస్టాబ్లిష్ కావడానికి నేను ఎంతో పోరాడాల్సి వస్తుంది. ఈ సంఘం దేవుని చేత రక్షించబడిన నా సంఘ బిడ్డలకి ఒక సేవకుడిగా విశ్వాసము నేర్పి, బాప్తిస్మములోకి తీసుకొచ్చి, మారు మనసులోకి తీసుకొచ్చి, హస్త నిక్షేపణ అంటే ఏంటో నేర్పి, రేపు తీర్పు ఎలా ఉంటుందో నేర్పి, రేపు దేవుని బిడ్డల పునరుత్థానానికి ఎలా సిద్ధపడాలో ఇవన్నీ నేర్పి 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 ఈరోజు భూమి మీద కట్టినట్టుగా ఏదో ఒక రాయి వేసినట్టుగా పునాది వేస్తే కుదరదు. అవి ఆత్మ సంబంధమైన గృహాలు. ఇవి ఇక్కడ వేయబడిన పునాది మీద కట్టిన ఇల్లు 100 ఏళ్ళు ఉంటుందేమో. ఈ పునాదుల మీద కట్టబడే యెరూషలేము అనే పట్టణం యుగ యుగములు ఉంటుంది. యుగ యుగాలు ఉండే ఈ నివాసం ఎంత పర్ఫెక్ట్గా పునాది వేయబడాలి చేయండి. అవునా కదా అమ్మ? అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. 4 సంవత్సరాల క్రితం ఒక మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పాను. సరిగ్గా ఇదే టైంకి 4 సంవత్సరాలు అయింది. మొన్నటి దినం నేను పోయినప్పుడు ఊరికే నాకు డౌట్ వచ్చి అడిగాను. నేను మీ దగ్గరికి ఫస్ట్ 4 సంవత్సరాల క్రితం వచ్చాను, ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను. ఏం చెప్పాను అని అన్నారు. నమ్ముతారా? 300 మంది విశ్వాసులు 300 మంది చెప్పారు 4 ఏళ్ల క్రితం నేనేం చెప్పొచ్చాను. మిమ్మల్ని అడిగితే పోయిన వారం వాక్యం మీరు 90% ఎవడు చెప్పాడు. ఆత్మీయత అంటే అది. అర్థమైందా మీకు? పుల్పిట్ మీద నిలబడి మాట్లాడుతున్నాను నేను. ఏదో విన్నామా, మసిలామా, 4 సార్లు లేచిపోయి వచ్చామా, అయిపోయిందా, జై కొట్టినామా, కొట్టుకుంటూ పో, నీకు ఎవడేమో అద్దనడు. కానీ ఒక రోజు నువ్వు తల దించుకోవాల్సి వస్తుంది. నాకైనా నీకైనా ఎవరమైనా. 2000 ఏళ్ల నుంచి నా ప్రభు ఎందుకు ఓపికతో దీర్ఘశాంతముతో సంఘముగా మనల్ని పాడు కావద్దని, నిత్యనాశనానికి నువ్వు వెళ్ళొద్దని, నేను నీ కొరకు పడ్డ ప్రయాసం వ్యర్థం కాకుండా, నేను నీకు ఇచ్చిన విమోచన, నేను నీకు ఇచ్చిన సంఘం, నీకు ఇచ్చిన రక్షణ నువ్వెక్కడ పాడు చేసుకుంటావో, నువ్వు సంసిద్ధుడివిగా లేకపోతే రేపు నువ్వు సిగ్గుపడతావేమోనని ఆయన ఆలస్యం చేస్తూ, దీర్ఘశాంతంతో ఉంటూ మనకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ ఉంటే నీకేం పట్టింపు లేకుండా, నన్ను నేను సిద్ధం చేసుకోవాలి, నా జీవితాన్ని నేను దైవికంగా మలుచుకోవాలి అన్న భావన నీకు లేకపోతే దానికి రేపు నీవే జవాబుదారి అవుతావు. అందుకే దేవుని లేఖనం ఏమంటుంది తెలుసా? కీర్తనల పుస్తకంలో 11వ కీర్తనలో మొదటి నుంచి ఒకసారి చదువుకుంటూ వద్దాం. ఒకసారి కీర్తన 11 మొదటి వాక్యం నుంచి. యెహోవా పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో వేయుటకై తమ బాణములు సర్దించి ఉన్నారు. ఇక అండర్లైన్ చేసుకుని మాట నీకే. నీ జీవితంలో పునాదులు పాడైపోగా ఏ సేవకుడు నిన్ను కట్టడం అసాధ్యం. నీతిమంతులు ఏమి చెయ్యలేరు. నీ నీతి ఏం చెయ్యదు, నిన్ను కట్టే సేవకుడు నీతి కూడా నీ జీవితంలో ఏం చేయలేదు. కారణం
నీ పునాదులు పాడయ్యాయి. యెరూషలేమును దేవుడు ఎలా కట్టాడో తెలుసా? ప్రాకారాలు కూలాయి, గుమ్మములు కాలిపోయాయి, పునాదులు మాత్రం చెక్కు చెదరలే. ఎందుకు తెలుసా? పునాదులను దేవుడు అలా నిర్మించాడు. యెరూషలేమి శత్రువైనటువంటి బబులోను రాజు వచ్చి ప్రాకారాలు కూలగొట్టాడు, గుమ్మాలు కాల్చివేశాడు, కానీ పునాదులు బలంగా ఉన్నాయి. 70 ఏండ్లైనా, వినండి, 70 ఏండ్లైనా మళ్ళీ వచ్చి నెహెమ్యా ప్రాకారాలు కట్టాడు. ఒకవేళ పునాదిలో నుంచి గనక ఆ శత్రువు పెకిలించి ఉండుంటే నెహెమ్యాతో కూడా కాకపోయేది. దేవుని లేఖనం అంటుంది, దేవుని బిడ్డలారా, పునాదులు గనక పాడైతే నీతిమంతులు అనేవాడు నిన్ను ఎవ్వడు ఏమీ చేయలేడు, నువ్వు కట్టబడలేవిగా. అందుకే దేవుని లేఖనంలో నేను మీకు చూపిస్తున్నాను, బాగా వినండి. పునాదులు నీ జీవితంలో ఉన్నాయా? 20 ఏళ్ళైనా నీకు మారు మనసు గురించి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడే 20 ఏళ్ళైనా నువ్వు దేవుని నమ్మి విశ్వాసం ఉంచు, భయపడకు అని చెప్పాల్సి వస్తుంది. ఇంకా విశ్వాసం గురించి చెప్పాలా? 20 ఏళ్ళైంది, ఇంకా నీ గదువు పట్టుకొని నీ ఇంటికి వచ్చి రామ మందిరానికి ఎందుకు మానేశావు? 20 ఏళ్ళైన వ్యక్తి కనాలా? ఇదేంటండి? నిన్న మొన్న కాదు కదా నువ్వు వచ్చింది. నీకు దేవుని గురించిన విలువ అంతే తెలిసిందా? ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి నేను నీకు చదివిపిస్తున్నాను, ఎందుకు ఫెయిల్ అయ్యావు అని ఒక 10th క్లాస్ స్టూడెంట్ కలిగిన మన పిల్లల్ని మనం అడుగుతాం. కారణం, బుదురికిచ్చేది లేదు. ఆ వయసు బుదురికిచ్చే వయసు కాదో. నీ కొరకు ఏం కావాలో ఫీజులు కట్టాం, ఏం చదువుతావో ఆ కాలేజీలో జాయిన్ చేశాం, రాత్రి పగలు నీకు అవసరతల కోసం నేను కష్టపడ్డాను. ఏం చదివావురా నువ్వు? ఏం మార్కులు ఇవి? ఒక తండ్రి హెచ్చరిస్తాడు. కారణం ఏంటంటే వాడు ఎదిగినవాడు, వాడి గదువు పట్టుకొని భుజం మీద చేతేసి చదువునైనా నీకు దండం పెడతా అని అవసరత ఏమీ లేదు. ఈరోజు 10 ఏళ్ళైన విశ్వాసికి కూడా సేవకుడు వెళ్ళి మందిరానికి రండి అని బుదురికిచ్చే స్థాయిలో ఉన్నావు అని అంటే నువ్వెక్కడున్నావో ఆలోచించుకో. దేవుని లేఖనం అంటుంది, సంగమా కాలాన్ని బట్టి చూస్తే మీరే నలుగురికి చెప్పాల్సిన వారుగా ఉండాలి. ఆలోచించు. 16 ఏళ్ళైంది నేను ఈ ఊరికి వచ్చి, కనీసం 12 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ ఉన్నవారు ఉన్నారు మందిరానికి. ఎంత ఎదిగావండి? ఇప్పుడు ప్రకటిస్తున్న మారు మనసు గురించి నీకు చెప్పబడలేదా? విశ్వాసం గురించి నీకు చెప్పబడలేదా? ఒక ప్రతిష్ట విలువలు నీకు బోధించలేదా? రేపు తీర్పు ఎలా ఉంటుందో, న్యాయ సింహాసనం ముందు మనం నిలబడాల్సి వస్తుందని నీకు చెప్పలేదా? మళ్ళేంటి? మళ్ళీ మూల పాఠాలు మళ్ళీ నీకు బోధించాల్సి వస్తుంది. నీకు మళ్ళీ విశ్వాసంలో బలహీనమవుతుంటే మళ్ళీ నిన్ను బుదిరికించాల్సి వస్తుంది. 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ప్రతిష్టలో పెరిగిన నీకు ప్రతిష్ట పోగొట్టుకోకు అని బతిమలాడాల్సి వస్తుంది. అంటే నీ పునాదులు సరిగ్గా లేవు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, గాలి వాన చేత ఇటు అటు కొట్టబడిన దాన నీలాంజనములతో నేను నీకు పునాదులు వేస్తాను. పునాది లేకపోతే ఏదో ఒకరోజు కూలుతుంది పక్కా. ఎందుకో తెలుసా? సాతానుడు అనేకులను జల్లిస్తున్న దినాలు ఇవి. యోబును కదిలించడానికి చూశాడు, యోబు యొక్క విశ్వాస జీవితాన్ని కదిలించడానికి చూశాడు. ఒక ఊపాడు, భార్యను కదిలించాడు, భార్య వ్యతిరేకమైంది. పిల్లలను కదిలించాడు, పిల్లలు చచ్చిపోయారు. తను ఏ ఆస్తి విలువలతో బతుకుతున్నాడో ఆ ఆస్తిని తన కళ్ళ ముందు శూన్యం చేశాడు. సాతానుగాడు యోబు కుటుంబ వ్యవస్థను ఒక కదిలించాడు. కానీ యోబు పునాది మీద, అందుకే యోబు యొక్క భక్తి అంత అధ్యాయాలు, 40 అధ్యాయాలు యోబు చరిత్ర అంతా చదవక ముందు తన పునాది గురించి రాస్తాడు. యోబు నీతిమంతుడు, యోబు యథార్థవంతుడు, యోబు న్యాయవంతుడు, యోబు చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందలి భయము భక్తి కలిగిన వాడు. ఇవన్నీ పునాదులు. అలా బతుకుతున్నాడు కనుక యోబును ఏ పరిస్థితి కదిలించలేకపోయింది.
చివరికి వాడు ఓటమి ఒప్పుకున్నాడు. చివరికి దేవుని కాళ్ళ దగ్గర సాతానుడు వాడు తలదించాడు. అందుకే యోబును ఆ పునాదులు గట్టిగా ఉన్నాయి, ఇల్లును మొత్తం కదిలించి కూలగొట్టాడు, అయినా పునాది నిలబడింది కనుక నా దేవుడు మళ్ళీ కొత్త జీవితాన్ని కట్టాడు. పిల్లలనిచ్చాడు, ఆస్తులనిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, పేరు ఘనతలు ఇచ్చాడు. కారణం పునాది గట్టిగా ఉంది కనుక ఆయనను ఎవడు కదిలించలేకపోయాడు. ఈరోజు పరిస్థితులు, విశ్వాసుల జీవితాలు, దేవుని నమ్మిన నీకు, ఒక సేవకుడిగా నాకు ఈ మాటను ఒకసారి ఆలోచించు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది, ఇంకా పిల్లల వాళ్ళే ఆడుకుంటున్నారు, ఇంకా పిల్లల వల్లనే అలుగుతున్నారు, ఇంకా పిల్లలలాగానే మొహం మార్చుకుంటున్నారు, ఇంకా పిల్లలాగానే కాస్త తమాషగా ఆత్మీయత చేస్తున్నారు. ఒక వైరాగ్యం, ఒక రోషం, ఒక దైవికమైన భయం. కొన్ని పిల్లలని, ఇప్పుడు ఫ్లారెన్స్ ఉన్న వయసున్న పిల్లల్ని ఆడుకుంటే ఎగిరిన, బనియన్ వేసుకొని చెడ్డ వేసుకొని తిరిగిన సూపర్ ఉంటుంది. ఆ పాపే ఇంకొక 20 ఏళ్ళ తర్వాత చిల్లరగా ప్రవర్తిస్తే అది బాగుండదు. కారణం పెద్దగా అయిపోయావు కనుక చిన్నపిల్లల చేష్టలు చెయ్యొద్దు. నువ్వు ఇంకా చిన్నపిల్లలాగానే ప్రవర్తిస్తే ఎట్లా? నీకు నిన్నేమన్నా దొరికాడా ప్రభు? నువ్వు మందిరానికి మొన్నే వచ్చావా? బాధ్యతలు, ఆ భయం ఏమి లేదా నీకు? ఒక చిన్నప్పుడు తిరుగుతున్నట్టుగా, చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నట్టుగా పెద్దవాళ్ళను అలా తిరిగితే, ఎటు తిరుగుతున్నావు, రోడ్డు మీద నీకేం పని, ఒక ఆడపిల్లవు ఈ టైంలో రోడ్డు మీద ఎందుకు వచ్చావు అని అంటాం కదా. మరి నీకు రిస్ట్రిక్షన్స్ ఏమి లేవా? నువ్వు ఎదిగి పెద్దగా అవుతున్నావు, నీకు దైవ నియమాలు పద్ధతులు ఏమి లేవా? ఆడుకుంటున్నావు. కారణం నువ్వు కాలం చూస్తలేవు, నువ్వు ఎప్పుడొచ్చావో చూస్తలేవు. వీళ్ళందరూ పిల్లలు ఇక్కడే చిన్నప్పటి నుంచి పెరుగుతున్నారు. మీకేం అర్థమైంది దేవుని సేవ? ఏం నేర్చుకున్నావు ఇంతకాలం పసితనము నుంచి మందిరంలో పెరిగి పెద్దవైతున్నావు. నీకు ఎలాంటి పునాదులు వేసుకున్నావో నీ జీవన శైలే చెప్తాది. సంఘబిడ్డలారా బాగా వినండి. పేతురుతో నా ప్రభు అంటాడు, పేతురు, గోధుమలు జల్లించినట్టుగా సాతాను నిన్ను జల్లించాలని చూసిందయ్యా, నేను వేడుకున్నాను గనుక నువ్వు నిలబడ్డావు. నువ్వు స్థిరపడిన తర్వాత అనేకులను స్థిరపరచు అంటే యేసు ప్రభుల వారితో ఉన్న అపోస్తులత్వంలో మొదటివాడుగా పిలువబడిన పేతురునే సాతాను జల్లించింది. ఒక ఊపాలనుకున్నది, ప్రభుకి దూరం చేయాలనుకున్నది. అందుకే తరచుగా మాటికి పేతురు మీద ప్రభావం చూపింది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అందుకే సైతాన వెళ్ళ బయటకి అని పేతురును చూసి గద్దించాడు ప్రభు. అంటే దేవునితోనే ఉన్నాడు, అయినా పేతురు మీద అపవాది ప్రభావం పడింది. ప్రభుతోనే ఉన్నాడు, అబద్ధమాడాడు. ప్రభుతోనే ఉన్నాడు, కత్తిని నడుముకు కట్టుకొని తిరుగుతున్నాడు. దేవునితో అంత సాన్నిహితంగా ఉన్న పేతురునే అపవాది కదిలించాలని అనుకుంటున్న దినాల్లో నేను లెక్కేంది? నువ్వు 10 ఏళ్ల నుంచి విశ్వాసమైతే ఏంది? మనకి పెద్ద విశేషమేం కాదు. అందుకే ఏర్పాటు చేయబడిన వారు అనేకులను మోసపరుస్తున్న దుర్దినాలు ఇవి. దేవుని సంగమా, దేవుని వాక్యం అంటుంది, పునాదులకే దిక్కు లేకపోతే నువ్వెప్పుడు కట్టబడాలి, నువ్వెప్పుడు పరిపూర్ణం కావాలి నీ ఇల్లు, ఆ ఇంటిలో ప్రభు ఎప్పుడు నివాసం చేయాలి. ఒక యజమానిగా ఇల్లు కట్టుకుంటున్నావు కదా, పునాదులు కాగానే పోయి ఉంటావా? పోయి ఇంట్లో ఎవడుంటాడు? అప్పుడైతే కదా స్టార్ట్ అయింది ఇల్లు. ఇంకా చాలా పని ఉంది. పరిపూర్ణంగా సౌందర్యంగా ఇల్లు తయారైతే ఇంటి యజమాని సంతోషంగా ఇంట్లోకి వెళ్తాడు. దేవుని వాక్యం అంటుంది, మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. పునాదే లేదు నీకు, ఇంకా నువ్వు ఎప్పుడు కట్టుకోవాలి? పునాదులు వేసుకుంటే, మారు మనస్సు అనే పునాది ఆల్రెడీ నీ జీవితంలో పడుంటే, బాప్తిస్మం అనే పునాది పడుంటే, విశ్వాసం అనే పునాది పడుంటే,
రేపు ప్రభు రాకడ వస్తుంది, తీర్పు ఉంటుందని పునాది పడుంటే, పునరుత్థానం ఎలా సిద్ధపడాలో ఆ అనుభవాలు నీ జీవితంలో పడుంటే, అప్పుడు రాయి పెట్టి ఇటుక మీద ఇటుక పెట్టి మేస్త్రి కట్టినట్టుగా ఆత్మదేవుడు సేవకుని ద్వారా నిన్ను ఒక శృంగారించబడినటువంటి ఇల్లుగా మలుస్తాడు. ఒకవేళ నేడో రేపు వస్తాడు అనుకుంటున్నావే, ఆయన వస్తున్నప్పుడు నీ ఇల్లు అసలు పునాదులే పడలే. ఇంకా ఈరోజు చాలా సంఘ బిడ్డల పరిస్థితి ఇదే, ఏం తెలియదు. అందుకే 20 ఏళ్ళైనా అయ్యా ఇది అయ్యొచ్చు అంటావా, అయ్యా ఇలా ఉండొచ్చు అంటావా? బాగా వినండి, దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధానంలో దాని ప్రకారం జీవించే ఆశ మీకు నాకు లేకపోతే కష్టం. చుట్టంతా మెటీరియల్ ఉంది. ఇప్పుడు మీరు చారిగాం ఏరియాకు వెళ్ళండి, కొన్ని ఇటుకే బట్టీలు అలా పడి ఉంటాయి, ఇటుకే డంపింగ్ చేసి ఉంటుంది, ఇసుక డంపింగ్ చేసి ఉంటుంది, మెటీరియల్ ఉంది, కట్లే. ఆ యజమానికి ఏమనిపించిందో, లాస్ అనుకున్నాడా ఏమనుకున్నాడో చూద్దాం తీ అని అనుకున్నాడు, కానీ మెటీరియల్ అంతా ఉంది, కానీ పని అయితే ప్రారంభించలే. ఎట్లుంటుందన్న మెటీరియల్? నీకు సంఘం ఉంది, సేవకుడు ఉన్నాడు, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంది, నిన్ను నీవు కట్టుకునే ఆశ ఆలోచన నీకు లేకపోతే చుట్టూ పడి ఉన్న మెటీరియల్ ఉండి పునాది పాడైపోయిన ఇల్లుగా ఉంటావు. ఆ ఇంట్లో పశువులు, ఆ ఇంట్లో పక్షులు, నా ఇల్లుని నువ్వు నంబర్ ప్లేట్ వేసుకున్నా నువ్వు ఎప్పుడైతే ఉండవో అప్పటిదాకా పశువులే ఉంటాయి. మరి యజమాని అనబడుతున్న నా దేవుడు నీలో నాలో ఉండనంత కాలం లోక సంబంధమైనవే ఉంటాయి. ఇంకేముంటాయి ఆలోచించు. దేవుని వాక్యం క్రమంగా చదివి దైవికమైన విలువలతో బ్రతకాలన్న తపన కలిగి వారంలో ఒక్కరోజు మందిరానికి వస్తున్నాం, వారంలో 2 రోజులు మందిరంలో ఉంటాం, 2 గంటల్లో ఆరాధనలో ఉంటాం, 1 గంట సేపు వాక్యం వింటావు, అది కూడా శ్రద్ధగా వినడానికి ఓపిక లేదు, విన్న వాక్యం ప్రకారం బ్రతకాలన్న తీర్మానము లేదు. బాగా వినండి, 1 అంతస్తు కలిగిన బిల్డింగే రోజు పని చేసుకుంటే 4 నెలలు కష్టపడితే ఇల్లు అయిపోతుంది. రోజు పని చేస్తే జస్ట్ 1 ఫ్లోరే, అది కూడా చాలా సింపుల్, మళ్ళీ దానికి హై లెవెల్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా చాలా లాంగ్ పోతుంది. చాలా సింపుల్గా రేకులు వేసుకొని ఒక ఇల్లు కట్టాలంటే 4-5 నెలలు పడుతుంది రోజు పని చేస్తే. 2 మేస్త్రులు 4 కూలోళ్ళు చేస్తే. వారంలో 1 రోజు వస్తున్నావు, ఎప్పుడో ఒకసారి అవకాశం ఉంటే బైబిల్ చదువుతావు 2 అధ్యాయాలు. నువ్వు ఎలా అనుకుంటున్నావు నేను కట్టబడిపోయానని? నువ్వు ఆలోచించి, నేను ప్రశ్న పెడుతున్నాను ముందు, అంతే. నేనంతా రెడీ అయిపోయాను, నా ప్రభువా నువ్వు త్వరగా రా, నీలో నేను నాలో నేను ఉండేటట్టుగా నేను అయ్యాను అని ఎలా అంటాం? ఒక భూ సంబంధమైన గృహమే ప్రయాసముతో కట్టగలిగితే, ఇదైతే ఆత్మ సంబంధమైన గృహం. దీనికి అడ్డగించేవాడు ఎన్నో, ఆటంకాలు ఎన్నో, దీనికి కావలసిన మెటీరియల్ దొరకడం కష్టం, అలా మెటీరియల్ అందించే సేవకుడు దొరకడం కష్టం, మనకు టైం దొరకడం కష్టం. ఇలాంటి అనుభవాలలో ఒక ఆత్మ సంబంధమైన నివాస యోగ్యముగా మనం ఎప్పుడు సిద్ధపడతామో ఆలోచించు. ఎందుకు భ్రమలో ఉంటావు? ఎందుకు అన్ని కాంట్రవర్సీ మాటలు వినుకుంటూ మైండ్ జరుపుకుంటావు? లోకంలో అది కూడా ఒక విద్య, సాతాను వేసే విద్యలో ఒక విద్య ఏంటంటే నిన్ను అనవసరమైన విషయాల వైపు తిప్పడం. అర్థమవుతుందండి? ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని అది కూడా ఒక టార్గెట్, శత్రువు చేసే పనిలో ఒక టార్గెట్ ఏంటంటే నిన్ను నిందల పాలు చేయాలి, నిన్ను రూమర్స్ పుట్టించాలి, నీ మీద అనవసరమైనటువంటి రూమర్స్ క్రియేట్ చేస్తే
వింటూ 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 నీ మైండ్ అంతా నెగిటివ్ అయిపోతుంది కనుక, నీ మనసు పాజిటివ్గా ఉండదు కనుక దైవికమైన వాటి మీద మనసు ఉండదు ఇక. నీకు ప్రతిరోజు ఫలానా వ్యక్తి మంచోడు కాదు, ఫలానా వ్యక్తి మంచోడు కాదని నీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అయితే, నువ్వు ఉద్యోగంకి పోయి వచ్చేదాకా రోజు ఎవడో ఒకడు తగిలి మాట్లాడితే కొంచెం నీకు కూడా డౌటు వస్తుందా రాదా? చెప్పండి అమ్మ, వస్తుందా రాదా? అరే ఎవడో ఒక్కడు అనుకున్నాను కానీ రోజు చెప్తున్నారు ఈ మనిషి గురించి. ఏ మనిషి ఆ మనిషి అనుకున్నాం కానీ ఈ మనిషి అంటున్నాడు, ఆ మనిషి అంటున్నాడు. ఏమో చెప్పలేము, అయితే అయి ఉండొచ్చు అని చెప్పి ఇక ఆ మనిషితో నీకు ఒక దైవికమైన సహవాసం కొలాప్స్ అయిపోతుంది. ఆ మనిషి మాట్లాడినప్పుడు నీకు అంగీకరించబుద్ధి కాదు, ఆ మనిషి మాట్లాడుతున్న నీకు భరోసా అనిపించదు. అందుకనే ఈరోజు సోషల్ మీడియాలో సాతానుగాడు అనవసరమైనటువంటి, బాగా వినండి, లోకంలో పరిశుద్ధులు లేరా? లోకంలో సంఘం కట్టబడుతుంది అని అంటే కట్టేవాడు భూమి మీద ఉన్నాడు, సేవకులు ఉన్నారు. వాళ్ళను సోషల్ మీడియా ప్రమోట్ చేయదు. పనికి వాళ్ళందరినీ ఎక్కడుంటాడో తెలియదు కానీ ఈజీగా బయటకు తీసుకొచ్చేస్తారు. ఎవరు తెస్తున్నాడు అంటే అదృశ్యంగా వాడే తెస్తాడు. తెచ్చి అనవసరమైన ఇష్యూస్ విని 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 ఇప్పుడు విశ్వాసులందరికీ ఏమర్థమైందంటే అయ్యగాళ్ళందరూ అంతే, ఏ మందిరమైనా అంతే, ఏ సంఘమైనా అంతే. అర్థమైందా? ఏ సంఘమైనా అంతే. వీళ్ళంతా మాయమాటలు చెప్తారు, వాడుకుంటారు, మోసం చేస్తారు, స్వలాభం కోసం ఏమైనా చేస్తారు. విని 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 నీ మనసు అంతా నెగిటివిటీతో నింపిన తర్వాత ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటే నీకు తలకెక్కది. స్వయాన ప్రభువు నీతో నిలబడి మాట్లాడినా నీకు డౌట్ వచ్చేస్తుంది. అందుకనే యూదా ఎటు వెళ్ళావు? 30 వెండి నాణాలు సంచులో పెట్టుకుని వచ్చావు కదయ్యా, చెలికాడా, స్నేహితుడా అని స్వయాన నా ప్రభువే మాట్లాడినా ఈ మనిషికి తలకెక్కలేదు. కారణం ఇక సావుకు దగ్గర పడ్డాడు. ఏమవుతావు? మన నాశనానికి దగ్గర పడ్డాడు. ఇక మాట ఎక్కదు. పరిచయులతో తిరిగి, సద్దుకాయలతో తిరిగి 24 గంటలు నెగిటివిటీ. యూదా మైండ్ అంతా నెగిటివిటీ. ఆ మగ్దలేని మరియా ఆ అత్తరు బుట్టి పగలగొడితే ఎందుకు వేస్ట్ చేసావు అంటాడు. అతని మైండ్ అంతా పాజిటివ్ మైండ్లో ఉండదు. అరే ప్రభు పాదాల దగ్గర ఈ అత్తరు పోసింది నిజంగా గ్రేట్ కదా, చాలా గొప్పది. అంత గొప్ప విలువైన అత్తరు ఆమె గనక ఉంచుకుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుంది, ఇంటికి ఖర్చులకు వెళ్తాయి. అయినా దేవుని పాదాల దగ్గర పగలగొట్టిందంటే అమ్మో ఇవి పెద్ద సమర్పణ కలిగిన తల్లేరా నాయన అని పాజిటివ్గా విలువ నేర్చుకోవలసినటువంటి యూదా అంటాడు, అందుకమ్మా వ్యర్థం చేశావు. వీడికి అన్ని అట్లే కనపడతాయి. పరిచర్య చేసే వాళ్ళని చూసి వీళ్ళకేం పని పాట లేదురా బాబు అని అనుకుంటే విశ్వాసులు ఉన్నారు. సహకారంగా ఉన్న విశ్వాసులను చూసి వీళ్ళకేం పని పాట లేదు, 24 గంటలు మందిరం కానే ఉంటారు అని నవ్వుకునే విశ్వాసులు ఉన్నారు. ఎందుకు? వాళ్ళ మనస్సులో అపవాది బీజం వేశాడు, తప్పుడు అభిప్రాయాలు నింపాడు. ఎందుకు? నీలో తప్పుడు అభిప్రాయాలు నింపితే వానికే లాభం అంటావా? వానికి ఒక లాభం ఉంది. నువ్వన్నీ తప్పుడు నిండిపోయిన తర్వాత నీకు మంచి ఏంటో అర్థం కాదు. హల్లెలూయా, చదువు గట్టిగా హల్లెలూయా. మంచి అర్థం కాదుగా నీకు. ప్రభు స్పష్టంగా చెలికాడా అని కౌగిలించుకొని యూదా ముద్దు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినా కూడా దేవుని యొక్క శరీరపు స్పర్శ ఈ మనిషికి అర్థం కాదు. కౌగిలించుకున్నాడండి, ముద్దు పెట్టుకున్నాడు, కానీ వీడికి తలకెత్తలేదు. కారణం నిండిపోయింది మైండ్ అంతా. అలాగూ నింపుతున్నాడు. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా. అందుకే ఒక సేవకుడిగా మీకు ఇచ్చే మంచి సలహా ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో సేవకుల గురించి మీరు వినడం మానేయండి. మీకు 1000 డౌట్లు ఉంటే నేను 1,00,000 డౌట్లు తీరుస్తాను. నాకు రండి అయ్యా, వాళ్ళలాగా చెప్పాలి, వాళ్ళకంటే తాత చెప్తారా? నేను చెప్తాను. వాళ్ళకంటే ఎక్కువే చెప్తాను నేను. మీకు అడిగే ఓపిక ఉంటే నేను చెప్తారా? అర్థమైందా మీకు? హల్లెలూయా. అవి చూసి
ఆ నెగిటివిటీ విని 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 నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని పాడు చేసుకోకు. అవే భావజాలంతో నింపబడకు. అందుకనే బైబిల్ అంటుంది ఎదుటి వానికి మేలు కలుగునట్లు నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. నా వైపు చూడండి, ప్రభువే స్వయాన చెప్తున్నాడు, ఎదుటి వాడికి మేలు కలుగునట్లు. ఎదుటి వాడేవాడు? వినేవాడు. ఎదుటి వాడేవాడు? చెప్పండి, ఎదుటి వాడేవాడు? ఇప్పుడు వినేవాడితో చూపిస్తూ చెప్పేవాడితో అంటున్నాడు, బాబు నీ మాట వాని మీద ప్రభావం ఉంటుంది కనుక వాడికి మేలు కలిగేటట్టు నీ మాట ఉప్పేసినట్టుగా క్షేమకరంగా మాట్లాడరా అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా క్షేమకరంగా మాట్లాడతలేదు, మరి నువ్వెందుకు వింటున్నావు? వింటే నీకు మేలు జరుగుతుందా? క్షేమకరమైన మాటలు, ఉప్పు వేసినట్టుగా ఉండే మాట, ఆశీర్వాదకరమైన మాట వింటే వాడికి మంచిదే. 2, వినేవాడికి మేలు జరుగుతాయి. ఇప్పుడు నీకు మేలు సమకూర్చలేని ఆ మాటలు నువ్వెందుకు వింటున్నావు? నువ్వు ఇంకా 10 మందికి షేర్ ఎందుకు చేస్తున్నావు? వినుండి 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 అంతా దరిద్రం ఈయనే ఉంది అని దరిద్రం పంచుతావా? అదే నీ సేవకుడు ప్రకటించే మాట నువ్వు వినవు, నువ్వు ఇంకోటికి పంపవు. వినవు. ఎవడు వింటాడు? వినరు. ఎవడో బయటోడు వింటున్నాడు కానీ మనోడు ఎవడు వింటాడు? విన్నాడు. అది తెలుసు. అసలు ఓపెన్ చేస్తే కదా. ఎందుకు ఓపెన్ చేయాలా? అయ్యగారికి ఒక వ్యూ వస్తే ₹1,00,000 వస్తాయేమో నన్ను బట్టి. ఎందుకు షేర్ చేయాలి? ఎవరికి అవసరమా? ఫలానోడి షేర్ చేస్తాడు, మా బావ మా బామ్మది కదా. అవునా? ఇదేంటి? సత్యాన్ని విస్తరింప చేయాలి. దేన్ని విస్తరింప చేయాలి? సత్యాన్నే. సత్యం కొరకు నిలబడాలి. అబద్ధం విస్తరిస్తున్న దినాలు. ఒక మంచి దైవజనుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? సత్యం ప్రకటించేవాడు మౌనంగా ఉన్నాడు, అబద్ధం ప్రకటించేవాడే కేకలేస్తున్నాడు. అందుకే లోకం పాడైతుంది. అబద్ధం ప్రకటించేవాడు వేల మంది రోజు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ అబద్ధం అని తెలిసిన వాడు మనకెందుకుది అని మౌనంగా ఉంటున్నాడు. నీ మౌనం ఏంటో తెలుసా? అనేకుల నష్టానికి తోవదిస్తుంది. మౌనంగా ఉండొద్దు. అసత్యాన్ని వింటూ నాకెందుకు తినొద్దు. ఇది దేవుని రాజ్యం, నీ ఇల్లు, నీ ఇల్లు, నీ తండ్రి రాజ్యం ఇది. అందుకనే దేవుని లేఖనం మనకు బోధిస్తుంది. ఫినెహస్ అనబడుతున్నటువంటి అహరోను యొక్క మనవడు తన ప్రాంతాల్లో వ్యభిచారం చేస్తున్న వాడిని చూసి ఎవ్వడికి చెప్పకుండా తీసుకెళ్లి పొడిచి చంపేశాడు. దేవుడు అన్నాడు, నేను దేనిని సహించలేదో వీడు కూడా దాన్ని సహించలేదు గనక ఈయనంటే నాకు ప్రాణం అన్నాడు. దేవుడు దేనిని వారవలేడు, దేవుడు దేనిని సహించడో నీవెందుకు భరిస్తున్నావు? నీకెందుకు ఇష్టమవుతుంది? నాకు అర్థం కాదు. నాకెందుకు అవునా? నిజంగా నీ తండ్రి ఇల్లు అయితే నువ్వు అట్లా అంటావా? నీ తండ్రి ఇల్లే. యేసు ప్రభుల వారు నా తండ్రి ఇల్లు అని రియాక్ట్ అయ్యాడే. నా తండ్రి ఇంటిని మీరు అలా ఎందుకు చేస్తున్నారు అని రియాక్ట్ అయ్యాడు. నువ్వెందుకు మౌనంగా ఉంటావు? మన మౌనమే శత్రువుకు అవకాశం ఇస్తుంది. వాడు విస్తారంగా మాట్లాడుతున్నాడు. సత్యం తెలిసిన వాడు నాకెందుకులే అనుకుంటున్నాడు. దానివల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? నువ్వు పాడైతావు, రేపు వాడు అనేకులను పాడు చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. నీ తండ్రి ఇంటి విషయంలో, సత్యం విషయంలో దైవికమైన రోషముతో మనం నింపబడాలి. హల్లెలూయా. చదం సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. పునాదులు 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 వేసుకో. పునాది లేకపోతే ఇంకా కట్టుడు ఎప్పుడో. పునాదికే దిక్కు లేకపోతే ఇంకా కట్టుడు ఎప్పుడు. అందుకనే సేవలో ఏ ఇంటికి పునాది ఉంటుందో, ఏ సేవకుడు పునాదుల మీద కట్టాలనుకుంటాడో చాలా కష్టం. నీ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు చూడు, గ్రౌండ్ వర్క్ అయిందంటే మేజర్ వర్క్ అయిపోయినట్టే. అవునా కాదా? పునాది పని అయిందని అంటే పెద్ద పని అయిపోయినట్టే. పైన చాలా ఈజీ. మెయిన్ సమస్య, పెద్ద ప్రాబ్లం, హెవీ వర్క్ ఎక్కడ ఉంటుందని అంటే గ్రౌండ్ వర్కే. పునాది అయి పిల్లర్లు లేచినాయి అని అంటే ఫట్ ఫట్ అయిపోతుంది ఇల్లు. అందుకని చూడండి, పునాదులు లేని సంఘానికి,
నాకు ఒక వ్యక్తి మన మందిరానికి వస్తుండే, అన్నా నాకు 2 లక్షలు కావాలి, ఇస్తావా అని అన్నాడు. ఏందట? 2 లక్షలు నేను ఇవ్వాలట. నువ్వు నన్ను చూసి అడుగుతున్నావా 2 లక్షలు అని అన్నా. ఆహా, నువ్వు ఎవరికైనా చెప్తావా అని. వీళ్ళందరూ నా ఇంట్లో లేనిది, నేను పైసలు ఇచ్చి పని నాకు పెట్టినవేంది, నేనెందుకు అడిగాలి, నీకు అడగాలనుకుని అడుక్కోపో, అడిగిచ్చే పని నాకెందుకు చెప్తున్నావు అని అన్నందుకు మందిరం మానేశారు. నేను అనుకున్నాను ఏదో సమస్యలు రావడం లేదు అనుకున్నాను. ఒకరోజు నేను ఇది ఆశీర్వాదం నుంచి ఆరాధన ముగించుకొని వస్తుంటే ఆవిడ మందిరంకి వెళ్ళి వస్తుంది. అమ్మ, పునాదులు లేని ఇల్లు, మేస్త్రీలు ఉన్నారు మన మందిరంలో, అడిగండి, నెలలో కట్టేయచ్చు. అవునా కాదు? పునాది దప్పపోతే జాషువా కట్టచ్చు లేదా? కట్టేయచ్చు. పునాది అయి తెలుస్తా. సేవకు పునాది అనేది చాలా ప్రాముఖ్యం. సమయం అంతా దాంట్లోనే పోతుంది. మీకు పునాదులు వేస్తూ అపోస్తుల పునాదులు తెలియని ప్రాంతాల్లో పునాది విలువలు నేర్పి, ఇది క్రమం, ఇది పద్ధతి, ఇలా స్తోత్రాలు చెప్పాలి, ఇలా ఆరాధన చేయాలి, వస్త్రధారణ ఇలా ఉండాలి, పద్ధతి ఇలా ఉండాలి అని చెప్పేదానికి 15 ఏళ్ళు అయిపోయింది. అర్థమవుతుందండి? పునాది మీద కడితే రేపు నా ప్రభు ఎదుట మనము నిలబడతాం. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. కనుక మీ జీవితాలు మళ్ళీ పునాదులు, మళ్ళీ మారు మనసు చెప్పాలా? మీకు మళ్ళీ బాప్తిజం ఇవ్వాలా? మీకు మళ్ళీ బాప్తిజం గురించి చెప్పాలా? ఇప్పుడు అర్థం కాలే. దయచేసి కాలాన్ని బట్టి చూస్తే, నేను అలసిపోయి శనివారం రాత్రికి వచ్చిన కూటం నేనే జరిగించాలి, నా విశ్వాసులు ఉన్నారు అనే వ్యక్తులు కనబడతలేదు. కారణం, అలాంటి వాళ్ళు కనబడతలేదు. ఉదయకాలం హడావిడిగా లేచి చాపలేస్తారు పిల్లలు. కనీసం ఒక సహోదరిగా గంట ముందు వచ్చి నేను పరిచయం చేయాలన్న ఆ దైవికమైన అలవాట్లు లేవు. అందుకే దేవుని వాక్యం అంటుంది, తిమోతికి రాసిన పుస్తకంలో చదువు చివరి మాట ఒకసారి. 1 తిమోతి పుస్తకం 6వ అధ్యాయం 18వ వాక్యం. తిమోతికి రాసిన 1 పుస్తకం 6వ అధ్యాయం 18వ వాక్యం. వారు, ఇంకొంచెం పైనుంచి 15 నుంచి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు మీరు ధనము మీద నమ్మకము ఉంచుకోక సుఖముగా అనుభవించు సమస్తమును మనకు ధారాళముగా దయచేసే దేవుని యందే మీరు నమ్మిక ఉంచుడని. ఇదిగో సేవకుడికి చెప్తున్నాడు, నీ సంఘంలో ధనవంతులు ఉంటారు, మేడం సార్ అని నమస్తే పెట్టుకుంటా వాళ్ళని అంత పెద్దగా లేపకు. వాళ్ళకు చెప్పు, ఏమని చెప్పు, ఈ లోక ధనం అశాశ్వతమైందయ్యా, ధనము మీద, ఉద్యోగ వ్యాపారాల మీద మనసు ఎక్కువ పెట్టుకోకు. దేవునికి ఇచ్చిన మంచి ఆపర్చునిటీని దేవుని మహిమ కొరకు వాడు. హల్లెలూయా. కింద అదే చెప్తున్నాడు, చదువు కింద. వారు వాస్తవము అంటే నిజమైన ఆశీర్వాదం అనే పరలోకం, వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోయే కాలమునకు వాళ్ళ పిల్లలకి మహిమ కలిగిన రాజ్యములోను, ఈ భూమి మీద తన పిల్లల భవిష్యత్తు కొరకు మంచి పునాది, తమ కోసం పునాది వేసుకునే ధనవంతులుగా ఉంటూ, ధనము, ఐశ్వర్యము, ఉద్యోగము, సామర్థ్యం ఉంది కనుక మేలు చేయువారును, మీ ధనాన్ని బట్టి సేవకి, పరిచర్యకి, నలుగురికి ఆశీర్వాదకరమైన రీతిలో ఉండునట్లును, దయగలిగిన స్వభావం కలిగిన వారును తమ ధనములో పాలిచ్చువారునై ఉండవలనని బతిమిలాడాలా, ఆజ్ఞాపించాలా? అమ్మా, బతిమిలాడాలా, ఆజ్ఞాపించాలా? బుదురికి ఇమ్మన్నాడు దేవుడు. చెప్పు, వాళ్ళు మోసపోతారు చెప్పు, వారు ధన వ్యామోహాల్లో వాళ్ళు డైవర్స్ అవుతారు,
లోకంలో వాళ్ళకున్న స్థాయిని బట్టి వాళ్ళు గర్విష్ఠులయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు చెప్పు, ఆత్మీయత గొప్పది, ఔదార్యము గొప్పది. దేవుని సేవలో వారికి దేవుడిచ్చిన దైవికమైన కృపను బట్టి దేవుని పరిచర్యను పోషించే వారిగా, సంఘానికి ఆశీర్వాదకరంగా, దేవుని రాజ్య నిర్మాణంలో వారు పాలి భాగస్థులుగా ఉండునట్లు వారు పునాది సమర్పణ అనే ఒక పునాది వేసుకోగలిగి వారి పిల్లలకి, వారి భవిష్యత్తుకి ఒక దీవెన ఉండునట్లుగా బతుకుమని నీ సంఘములో ఉన్నటువంటి ధనవంతులకు నువ్వు ఆజ్ఞాపించు. హల్లెలూయా. ఇట్లాగే సేవ చేయాలని దేవుడు చెప్పాడు. ప్రాబ్లం ఎక్కడైతుందంటే ప్రజలకు అర్థం కావడం లేదు సేవ. ప్రజలు చాలా విచిత్రంగా ఆలోచిస్తున్నారు. మేము శ్రీమంతులం కనుక అయ్యగారు మా దగ్గర బతిమిలాడాలని అనుకుంటున్నారు. మేము శ్రీమంతులం కనుక అయ్యగారు మా దగ్గర కాస్త తగ్గి మాతో మాట్లాడితే మేమేమైనా చేస్తాం, లేకపోతే కుదరదు అన్నట్టు చేస్తున్నారు. కాదండి, మీకే పునాది, మాకేం పునాది అండి? పునాది ఎవరికి? బైబిల్ వారికి అనుందా, మాకు అనుందా? వారికే. ఎవడేస్తాడో వాడికే పునాది. వారి పునాది కొరకు నువ్వు చెప్పు. ఈరోజు ఆలోచించు. డబ్బు విషయంలో మన ప్రసంగమే ఉండదు. ఎందుకంటే నేను బాగా విశ్వాసంగా తిరిగి వచ్చినాను. డబ్బుల వ్యవహారంలో ఎంత ప్రజలు నెగిటివిటీ ఆలోచిస్తారో నాకు బాగా తెలుసు. అందుకనే పొరపాటున ఆ విషయంలో ఇప్పటి వరకు మేము పర్ఫెక్ట్గానే ఉన్నాం. నేను నమ్ముతున్నాను చచ్చేంత వరకు అలాగే ఉంటామని. హల్లెలూయా. ఎందుకనంటే దాని కొరకు వచ్చిన సేవకులం మేము కాదు. అందుకనే ఏ రోజు సంఘాలలో దశమ భాగం ఇవ్వకపోతే బల్లి మన సంఘాలు ఉన్నాయి, నాకు తెలిసినయే. కానీ నేను మీకు ఎప్పుడు అలా భావజాలు పెట్టలేదు, ఆ నియమాలు పెట్టలేదు. ఎదిగిన కొడుకుకు వాడి బాధ్యత తండ్రి గుర్తు చేసే అవసరం ఏమి అమ్మ ఉంటుందంటారా? ఇక ఎదిగినట్టు అనుకోవడం పొరపాటే. అదిగా ఇప్పుడు పిల్లలు ఉన్నారు, కృప ఉంది, లావణ్యం ఉంది, అమ్మ వెళ్ళి ఛాయ్ పెట్టు అని పొద్దున్నేసి తల్లి చెప్పాలా? ఒకవేళ తల్లి చెప్పేంత వరకు చేస్తలేరు అని అంటే వాళ్ళకి ఇంకా ఎదిగే అనుభవము రానట్టే. ఒక విశ్వాసిగా నా సేవ, నా మందిరం, నా ఆత్మీయత, నా బాధ్యత, విశ్వాసంతో జరిగే సేవ అన్న భావజాలలో ఒక విశ్వాసికి ఉంటే వాళ్ళే స్పందిస్తారు. దానికి ఒక ఆదివారం నేను ఎందుకు వేస్ట్ చేయాలి? ప్రతి ఆదివారం మళ్ళీ వచ్చే ఆదివారం ఎలా ఉంటుందో మనకేమీ తెలియదు. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆపర్చునిటీ సంఘాన్ని కట్టడానికి. నేను ఈ సమయాన్ని డబ్బుల కోసమో ప్రసంగం చేస్తే అర్థమేముంది? రేపు ప్రభు వచ్చే ఆదివారం మనకు మోకిస్తాడో ఇవ్వడో తెలియదు. ఆ భావనతో నేను మాట్లాడుతున్నాను సంఘ బిడ్డలారా. కనుక దయచేసి హెబ్రీ సంఘం పరిస్థితులు నేటి కాలంలో ఉన్నాయి. ఇంకా పసిపిల్లల్లాగా ప్రవర్తించే 20-30 ఏళ్ళ విశ్వాసులు ఉన్నారు. నీకు ఇంకా ఆ భావజాలాలు ఉంటే మరొక్కసారి నేను ప్రేమతో మాట్లాడుతున్నాను, అది మీకు మంచిది కాదా? నీ పునాదుల మీదనే ఇంకా నువ్వు తడబడుతూ ఉంటే నువ్వు ఇంకా పైకి ఎప్పుడు కట్టుకునేది? ఒక గుడారంగా నువ్వెప్పుడు సిద్ధపడేది? గుడారం అంత అయిపోయినాకనే షకీనా మేఘం దిగింది. ప్రత్యక్ష గుడారం అయిపోయిన తర్వాతనే షకీనా ఆత్మ, దేవుని ఆత్మ ప్రత్యక్ష గుడారం మీద దిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు దిగొచ్చాడు. యెరూషలేము కట్టుడు అయిపోయిన తర్వాతనే దేవుడు అభిషేకించాడు. పునాది వేసినప్పుడు కాదు, ముగింపులో దేవుడు దిగి వచ్చి అభిషేకించాడు, ప్రతిష్ఠించాడు. ఇప్పుడు దేవుని ఆత్మ సంబంధమైన మందిరంగా మన పునాదులు వేసుకొని వాక్యానుసారంగా దైవజనుడైన అపోస్తులు ప్రకటిస్తున్న ఆ ఉపదేశాల మీద నిన్ను నీవు కట్టుకుంటూ వెళ్తే ఒకరోజు మహిమ కలిగిన గుడారంగా మారుతావు. ఆయన నిన్ను ఎదుర్కోవడానికి దిగుతాడు. హల్లెలూయా. చదవం హుషారుగా హల్లెలూయా. దేవుడు అలాగు మళ్ళను కట్టునుగాక. చదవం స్వరమైతే ఆమేన్, ఆమేన్. దయచేసి లేచి నిలబడదాం.